కావాలి ఏది కావాలి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటీ కర్రీ 120 కదా మంచి జీతం మంచి శాలరీ మంచి లైఫ్ యూకే అబ్రాడ్ లైఫ్ ఇచ్చి పెట్టుకొని ఎందుకు ఈ ఫుడ్ ఇండస్ట్రీకి మీరు చూస్ చేసుకున్నారంటే నేను రీసెంట్గా ఒకటి మల్లారెడ్డి సార్ది ఒక ఇంటర్వ్యూ చూస్తుండే ఆయన చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది ఎట్లా అంటే నీకు పెళ్ళయింది నీకు హస్బెండ్ ఉన్నాడు ఆయన జీతం తెచ్చిస్తాడు నువ్వు ఎందుకు చేస్తున్నావు యాంకరింగ్ అని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నాకు అట్లనే ఉంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు అంత కమింగ్ ద మెయిన్ పాయింట్ అక్క లక్షలు కోట్లు ఇన్వెస్ట్ చేసుకొని 7 స్టార్ 5 స్టార్ అని చెప్పేసి 2 స్టార్ హోటల్స్ అని పెడుతుంటే జస్ట్ కుమారి ఆంటీ రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకొని ఏదో చిన్నగా నడుపుకున్న కుమారి ఆంటీకి ఎలక్ట్రానిక్ మీడియా కూడా కొన్ని పెద్ద సంస్థలు ఎందుకు ఫోకస్ చేసి ఇది ప్రాబ్లం మాది కాదు రాంగ్ అడుగుతున్నారు ప్రాబ్లం మీది మీరు ఫేమస్ చేస్తున్నారు మేం కాదు కదా వై కుమారి ఆంటీ ఈస్ ఫేమస్ మోర్ దెన్ అదర్ hotels and restaurants. She is not famous. You made her famous. తప్పు మీడియాదా కుమార్ ఆంటీదా మీడియాదే కుమార్ ఆంటీ ఎందుకు అవుతుంది పాపం ఆవిడకి సంబంధం లేదు ఆ బిజినెస్ ఆమె చేసుకుంటుంది యూ గైస్ షుడ్ టేక్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డీలింగ్ విత్ గుడ్ థింగ్స్ నాట్ థింగ్స్ లైక్ దిస్ దీని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆమెకి సేమ్ అక్కడే పెట్టుకోమని చెప్పడానికి కారణం నాకు సీఎం అంతే నాకు ఆయనతో సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం మీరు కరెక్ట్ అంటారు కరెక్ట్ అనట్లేదు ఆయన ఆలోచించినవే ఒక మానవతా దృక్పథంతో ఆలోచించుంటారు కుమార్ ఆంటీ ఫేమస్ కావడానికి కారణం ఈ 2 ఫోన్లు ఇలాంటి ఫోన్ని మీరు తీసుకురాకూడదు తీసుకొస్తే మాత్రం ఈ ఫోన్ ఇంకోటి ఇట్లా పెట్టి ఈ ఫోన్ ఇట్లా క్లోజ్ చేస్తే తిన్న తర్వాత తీసుకుంటే మీకు 10% 20% డిస్కౌంట్ ఇస్తుంది రోహిత్ ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ పేరెంట్స్తో రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళు కదా తింటారు ఫుడ్ బాగుంటుంది అప్పుడు మనకు ఫోన్స్ లేవు మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తాం బలా ఈజ్ ఆల్ అబౌట్ దాట్ నో ఫోన్స్ ఎందుకు మనం పెట్టేది జెన్యూన్ ఫుడ్ అయినప్పుడు ఇంత పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాలి దానికి ఎలా అమ్మా ఇలా ఫోన్లు ముట్టుకోవద్దంటే కష్టం కదమ్మా ఇంట్లోంచి ఏమైనా ఫోన్ వస్తే బయట నుంచి ఏమైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే ఎలా అమ్మా అని అడిగారు సింపుల్ చెప్తాను మీరు తిరుపతికి వెళ్తారు 1 hour దర్శనం చేసుకుంటారు మీరు ఫోన్స్ తీసుకెళ్తారా లోపలికి మీ బాడీయే దేవాలయం మరి దాని ఆకలిని కరెక్ట్ గా తీర్చకపోతే ఎలా ఈ ఫోన్ తోటే కుమార్ ఆంటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మీరు కుమార్ ఆంటీ ఫ్యానా కానీ బలా కిచెన్స్ కానీ బలా రెస్టారెంట్ కానీ మాకు ఫోన్తో అవసరం లేదు మా దగ్గర ఫుడ్ తింటే బలా అనిపోవాలి అంతే ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మీకు కుమార్ ఆంటీ తెలుసు ఒకప్పుడు ప్యారడైజ్ పెట్టినప్పుడు ఎలా తెలిసింది అందరికి సూపర్ బలా కిచెన్స్ ఓన్లీ ద యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకు పోతుంది ఫోన్లు ఉంటే మా దగ్గర రెస్టారెంట్ రావద్దంటారు యూనిక్ గా పోవట్లేదు ఎథికల్ గా పోతున్నాం సో హాయ్ అక్క హాయ్ రోహిత్ అక్క వెరీ గుడ్ మీరు ఎలా ఉన్నారు గుడ్ అక్క అంటే ఎప్పుడూ రోహిత్ అనే వ్యక్తి బేసిక్గా పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేస్తుంటారు ముఖ్యంగా దాంట్లో కూడా అమ్మాయిలని పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేసిన సందర్భాలు ఉన్నాయి బట్ ఫర్ ద ఫస్ట్ టైం కుల్లంకులలో పొలిటికల్ ఇంటర్వ్యూ కాకుండా ఒక ఫుడ్ సంబంధించిన ఇంటర్వ్యూ నేను చేయబోతున్నాను దానికి తెలిసి లాట్ ఆఫ్ రీజన్స్ అంటే గత 2 weeks నుంచి నా ఫోన్ ఓపెన్ చేసినప్పుడు కానీ టీవీ ఆన్ చేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నా మైండ్ డిస్టర్బ్ అయిపోయి నేను ఇమీడియట్గా మీకు కాల్ చేయడం మీరు నాకు టైం ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అక్క సో ఎందుకు ఈ 2 weeks నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అనేది దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీజన్స్ ఆ రీజన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫుల్ నేమ్ అక్క కావ్య నల్లూరి అక్క సి బేసిక్లీ చాలా చిన్న ఏజ్ మీది యువర్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ మంచిగా నెలకు సుమారు 5 నుంచి 10 లక్షలు మీరు ఎంబీఏ ఇన్ అబ్రాడ్ మంచి హైలీ క్వాలిఫైడ్ మంచి జీతం మంచి శాలరీ మంచి లైఫ్ యూకే అబ్రాడ్ లైఫ్ ఇచ్చి పెట్టుకొని ఎందుకు ఈ ఫుడ్ ఇండస్ట్రీకి మీరు చూస్ చేసుకున్నారంటే ఈ ఆపర్చునిటీ వచ్చింది బేసిక్గా కొన్ని అంటే ఒక లైన్ చెప్తా బేసిక్గా కొన్ని చూసి మోటివేట్ అయ్యాను అనమాట నేను రీసెంట్గా ఒకటి మల్లారెడ్డి సార్ది ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే అందులో ఆయన ఏం చెప్పి ఇట్లనే ఒక యాంకర్ అడిగింది అనమాట ఇది ఏదో బలా అని చెప్పేసి ఏదో నేను తీసుకున్న ఒక మోటివేషన్ ప్రమోషన్ యాంగిల్ ఇంటర్వ్యూ కాదు జస్ట్ టు అవేర్నెస్ చేసే ఇంటర్వ్యూ ఇది సో నాట్ టు ప్రమోటింగ్ దిస్ బలా ద కిచెన్ నేను ఏమి ప్రమోట్ చేయట్లేదు చెప్పండి అక్క సో
నేను జనరల్గా పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఫాలో అవుతా. సో అట్లనే ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఒక ఇంటర్వ్యూర్ అడిగారు, హాస్పిటల్స్ ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి కదా సార్, ఎందుకు మీరు పాలిటిక్స్లోకి వచ్చిందని. ఆయన చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది. ఎట్లా అంటే, నీకు పెళ్ళయింది, నీకు హస్బెండ్ ఉన్నాడు, ఆయన జీతం తెచ్చిస్తాడు, నువ్వు ఎందుకు చేస్తున్నావు యాంకరింగ్ అని. సో కూర్చోవచ్చు కదా అని. సో మీరు అడిగిన క్వశ్చన్ నాకు అట్లనే ఉంది. MBA చదివినావు, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా అక్క, ఎందుకు ఫుడ్కి ఎందుకు వచ్చినావు అని. నాకు ఆపర్చునిటీ వచ్చింది, నేను గ్రాప్ చేసుకొని అసలు జెన్యున్గానే ఇవ్వచ్చు కదా ఫుడ్. ఎందుకు దీనికి ఇంత హంగామాలు ఎందుకు చేస్తారు బయట? అసలు జనరల్గా కూడా ఇస్తాం ఫుడ్ ఇస్తాం అంటే మంచి క్వాలిటీ ఫుడ్ అందరు ఇవ్వాలనుకుంటారు, అట్లనే ఇస్తున్నాను నేను కూడా. మీరు చెప్పిన పాయింట్ నేను బాగా అగ్రీ చేస్తాను, అది నిజంగా బాగా కనెక్ట్, నాకు కూడా కనెక్ట్ అయింది. అంటే మీకు సాఫ్ట్వేర్ ఇస్ ఈజీ టాస్క్, మీకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, చాలా మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చినారు, ఎవరైనా కానీ ఈజీ టాస్క్. రోహిత్ అనే వ్యక్తి ఇప్పుడు పొలిటికల్ ఇంటర్వ్యూస్ అంటే ఈజీ ఇట్లా ఆడుకుంటాడు, బట్ ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడే కొంచెం తడబడడం, భయం రావడము, కొంచెం ఫియర్నెస్ అని ఉంటుంది. సో మీరు ఎందుకు ఈజీ టాస్క్ ఇచ్చి పెట్టేసుకొని ఎలాంటి అనుభవం లేని, ఎలాంటి అవగాహన లేని ఈ ఫుడ్ రెస్టారెంట్ ఎందుకు ఓపెన్ చేసినారు? పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేసే రోహిత్ అంత ఈజీ టాస్క్ వదిలిపెట్టి ఎందుకు కావ్య దగ్గరకు వచ్చిండు? ఇప్పుడు ఇంత కష్టమైన టాస్క్ ఎందుకు వచ్చాడు? యూ వాంట్ ఫేస్ ఛాలెంజెస్ కదా. నేను కూడా అంతే, ఇప్పుడు ఐ వాంట్ ఫేస్ దిస్ ఛాలెంజ్. అంటే అంత కాంప్లికేటెడ్ ఆ ఫుడ్, ఎందుకు అంత కాంప్లికేట్ చేస్తారు? మమ్మీ అత్త అందరు చేసినట్టే కదా, ఇది వెరీ సింపుల్. మంచి మీరు నాకు మంచి రిటర్న్ కౌంటర్ ఇస్తారు కాబట్టి మంచి బూస్ట్ వస్తుంది. ఇప్పుడు అక్క సుమారు 4 లక్షలు 4 lakhs రెంట్ ఇది, రైట్? జీతాలు దాదాపు ఒక 5 నుంచి 10 లక్షల జీతాలు, కరెక్ట్. డైలీ ఫుడ్ అనేది ఒక 2 to 3 lakhs జస్ట్ ఫుడ్ కే ఉంటుంది. ఇంత ఎక్స్పెండిచర్ పెట్టడము మంత్లీ నాకు తెలిసి ఒక ఈజీ 40 to 50 lakhs దాకా మీరు ఫుడ్ ఖర్చు పెట్టడం కన్నా ఏ ఐటీసీ కోహినూరు పక్కన, ఆల్రెడీ ఐటీసీ అంటే కుమార్ అంటే అయిపోయింది కాబట్టి పార్క్ హయాత్ ముందు లేకపోతే జీవీకే ముందట హయాత్ ప్యాలెస్ ముందట పెట్టుకుంటే అయిపోతుంది కదా అక్క. జస్ట్ ఎంత మీకు 50,000 ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కావచ్చు. ఎందుకు ఈ లక్షలు పెట్టుకొని ఈ గలీలో మీరు ఎందుకు ఇంత కష్టపడ్డామంటే? ఓకే, ఇప్పుడు నేను అదే గిన్నెల్లో తీసుకొచ్చి మీకు పెడతా, నా చేతులకు ఒక గ్లౌజ్ ఉండదు, నా తలకు ఒక క్యాప్ ఉండదు. మీకు కోవిడ్ సిచ్యువేషన్ గుర్తుంది కదా, అంత ఎట్లుండిందో, ఎంత జాగ్రత్తగా ఉండే, శానిటైజర్లు అని అదని ఇదని. జనరల్గా ఉండే రెస్టారెంట్స్కి బయట దొరికేదానికి అదే డిఫరెన్స్. నేను వాళ్ళని ఏం అనట్లేదు, ఇట్స్ దర్ జాబ్. అంటే ఇక్కడికి వచ్చి అందరు అఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళు అక్కడ తింటారు, తప్పేం లేదు. బట్ మీరు ఇలా కంపేర్ చేసి అడిగితే నేను కూడా కంపేర్ చేసి చెప్పాల్సి వస్తుంది. అంటే జనాలకు కావాల్సింది అదే కదా, ఏది కావాలి? జనాలకు కావాల్సింది కుమార్ అంటే ఫుడ్ తప్ప దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అక్కర్లేదా ఎవరికి? మరి ఎందుకు కుమారి అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్ అక్క, లక్షలు కోట్లు ఇన్వెస్ట్ చేసుకొని 7 star 5 star అని చెప్పేసి 2 star హోటల్స్ అని పెడుతుంటే అవన్నీ తక్కువ కాలం, అవన్నీ నేమ్ ఫేమ్ రాని వ్యక్తులు, నేమ్ ఫేమ్ రాని బ్రాండ్ రానిది, జస్ట్ కుమారి ఆంటీ రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకొని ఏదో చిన్నగా నడుపుకున్న కుమారి ఆంటీకి ఎందుకు మీడియా కానీ సోషల్ మీడియా అంటే పోనీ వాళ్ళు ఏదో వ్యూస్ కోసమో దేనికోసం అనుకుంటారు. ఎలక్ట్రానిక్ మీడియా కూడా కొన్ని పెద్ద సంస్థలు ఎందుకు ఫోకస్ చేసి? నేను జర్నలిస్ట్ కాదు, నాకు తెలీదు. అంటే ఇప్పుడు అట్లీస్ట్ చదువుకున్నా కదా, సో నా ఒపీనియన్లో ఏమైపోయిందంటే జర్నలిజం అంటే ఇంతే, వ్యూస్ కావాలి. ఎవరైనా జెన్యున్ గా చేస్తున్నారు రోహిత్? నిజం చెప్పు, జెన్యున్ గా చెప్తున్నా, అడుగుతున్నా నేను. నాకు తెలిసిన జర్నలిజం అయితే ఇది కాదు. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి భూమి మీద, ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. ఎందుకంత కాన్సన్ట్రేట్ చేసి ఎందుకంత ఫేమస్ చేస్తున్నారు నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఏముంది, ఫుడ్ పెడుతుంది, మేమందరం కూడా పెడుతున్నాం ఫుడ్. మరి మీరు ఎందుకు క్లిక్ కావట్లేదు? మీరు క్లిక్ కావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు, మరి వాళ్ళు ఎందుకు ఈజీగా? ఇది ప్రాబ్లం మాది కాదు, రాంగ్ అడుగుతున్నారు. ప్రాబ్లం మీది, మాది కాదు. మీరు ఫేమస్ చేస్తున్నారు, మేం కాదు కదా. మీకు అది ఆ ఇష్యూ ఇంపార్టెంట్ అయిపోయింది. అది అంత ఇంపార్టెంట్ ఎందుకు అయింది? దాని ట్రాఫిక్ జామ్ తోటి సంబంధం లేదు, అంతకంటే చిన్నగా బతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి సంబంధం లేదు. మీకు ఎంతసేపు ఇదే, ఎందుకు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మాదాపూర్లో ఉంటా, మాదాపూర్ సిగ్నల్స్ దగ్గర విపరీతమైన బెగ్గర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు ఇంత? దానివల్ల ట్రాఫిక్ ప్రాబ్లమా? ఎవ్రీ డే నేను పిల్లల్ని తీసుకొని వస్తా, దింపుతా, నేను చూస్తా. నేను అవన్నీ ప్రాబ్లమ్స్ కదా, అవి కనపడతలేవు. ఎంతసేపు ఇదే గోల. నాకు అసలు పేరు తీసుకోవడం కూడా నాకు ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్, బికాజ్ అంతే చిన్న వాళ్ళు పక్కన కూడా ఉన్నారు.
చాలా మంది నేను వీళ్ళు పెట్టే వీడియోస్ చాలా చూస్తాను కదా, కుమార్ ఆంటీలో ఒక 100 మంది 1000 మంది ఉన్నారు హైదరాబాద్. చాలా మంది ఉన్నారు, ఆ మక్కురే కాదు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బంజారా హిల్స్ కి వెళ్తుంటే లేకపోతే మాదాపూర్కి వెళ్తుంటే చాలా మంది ఉంటారు. ఎందుకు చేస్తున్నారు? అదే తిండి కదా పెట్టేది, అదే అన్నం, అదే చికెన్ కర్రీ, అదే మటన్ కర్రీ. అది మీ ప్రాబ్లం. రాంగ్ క్వశ్చన్. మీడియా అంటే అక్క ఇది స్ట్రైట్ క్వశ్చన్, మీరు బాగా చెప్తున్నారు. మీడియా అంటే సరే వాళ్ళు వదిలేద్దాం, వాళ్ళ ఎథిక్స్ లేదు ఏం లేదు, ఇంక్లూడింగ్ నేను కూడా ఆ పార్ట్లో సోషల్ మీడియా ఉన్నా కాబట్టి నేను కూడా దానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మరి జనాలు వైజాగ్ నుంచి వస్తున్నాము, గచ్చిబౌలి సేమ్ పక్క రాష్ట్రం నుంచి వస్తున్నాము, కుమార్ అంటే ఫుడ్ తినడానికి ఏమైనా వస్తున్నారు అంటే అదంతా మరి ఫేక్ ముచ్చట్లా లేకపోతే? ఇప్పుడు ఒక 100లో ఒక 100 మంది వీడియో చూసారు అనుకోండి, 100లో ఏమో రా వీడు ఏదో చెప్తున్నాడు, వీడు వచ్చి ఉంటాడా, ఇక్కడ ఎక్కడ నుంచి వచ్చి ఏదో చెప్తున్నట్టున్నాడు అని అనుకుంటారు. ఇప్పుడు ఆయన వైజాగ్ నుంచి వస్తే మనకెందుకు, బెంగళూరు నుంచి వస్తే మనకెందుకు, రోహిత్ ఏమైనా ఉపయోగం ఉందా దాంతో? Do you think it's really necessary? అక్కర్లేదు కదా. బట్ నేను సింపుల్, బికాస్ మీరు ఫుడ్ ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు, వాళ్ళు ఫుడ్ నడుస్తుంది, మీకు వాళ్ళకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మీరు ఒక క్రీమ్ క్రౌడ్ కానీ నార్మల్ క్రౌడ్ కానీ పుల్ చేస్తుంటారు. అక్కడ క్రీమ్ క్రౌడ్ ఆడి వస్తుంది, బెంజ్ వస్తుంది, ఆటో వాడు వస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు, పేదోడు వస్తుండే, అందరూ వస్తున్నారు. వై కుమార్ ఆంటీ ఈస్ ఫేమస్ మోర్ దెన్ అదర్ hotels and restaurants? A simple question. She's not famous. You made her famous. That's it. Ante who knows? Oka 6 months back, who knows who is Kumara aunty? Do you know? నాకైతే తెలియదు ఆవిడ ఎవరు. ఈ 6 months లో ఈ ఫోన్లు పట్టుకొని నేనైతే ఫోనే పక్కకు పడేసా. అంత ఇరిటేషన్ వస్తుంది నాకు. అవసరం లేదు నాకు. ఎందుకు? తప్పు మీడియాదా కుమార్ ఆంటీదా? మీడియాదే. కుమార్ ఆంటీ ఎందుకు అవుతుంది? పాపం ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ బిజినెస్ ఆమె చేసుకుంటుంది, ఆవిడకి సంబంధం లేదు. మీడియాదే ప్రాబ్లం. ఇప్పుడు you guys should take a responsibility of dealing with good things, not things like this. Exactly. You have lots of issues in this in our state at least. Exactly. You have lot of things. Recent గా పానీపూరి తిని ఇద్దరు పిల్లలు చనిపోయినారు అని చెప్పేసి అన్నారు. ఆ ఫుడ్ లో బల్లి వచ్చిందని చెప్పేసి, ఫుడ్ లో పాయిజన్ అయిందని చెప్పేసి అన్ని ఉన్నప్పుడు మీడియా ఎందుకు ఫోకస్ చేయదక్క? అదే అంటున్నా నేను కూడా. ఇవన్నీ పాయింట్లెస్ కదా. మీరు మమ్మల్ని అడగకూడదు. అది యూ షుడ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీ ఫెలో మేట్స్ ని అడగండి, ఎందుకు రా ఇంత హైలైట్ చేస్తున్నారు? అవసరం లేదు కదా. ఏముంది, అన్నమే పెడుతుంది, కూరనే పెడుతుంది, మన ఇంట్లో కూడా పెడతారు కదా. దీని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం కారణం ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు అనేది కామన్ రైట్. కుమార్ అంటే ఏమో పైనుంచి రాలేదు, ఏమో ఇంకేమన్నా గోల్డ్ ఏజ్ ఫుడ్ ఏమైనా పెట్టట్లేదు. బట్ ఆ రోజు ట్రాఫిక్ రూల్ ఇస్ రూల్ ఇస్ ఫర్ ఆల్, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆడ ఇనిషియేట్గా ట్రాఫిక్ జామాలు చేస్తుంటే కుమార్ అంటే ఒక మాట అన్నది. ఏమని అంటే వాంటెడ్లీ నన్ను డిఫేమ్ చేయడానికో, వాంటెడ్లీ మమ్మల్ని తక్కువ చేయడానికో, పక్క జరపడానికి ఈ ప్రయత్నం చేస్తూ అన్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆమెకి సేమ్ అక్కడే పెట్టుకోమని చెప్పడానికి కారణము. ఒక సీఎం ఎలా ఆలోచిస్తారు జనరల్లీ? ఇప్పుడు మనం ఒక మనిషిలాగా వీఆర్ థింకింగ్, ఆమె పొట్టెందుకు కొట్టడం, ఆమె నడిపించుకునేది ఆమె నడిపించుకోండి అని ఆయన చెప్పి వదిలేశారు. దట్ ఈస్ ఆయన సంస్కారం కాబట్టి ఆయన చెప్పారు. నాకేం లేదు, నాకు సీఎం అంతే, నాకు ఆయనతో సంబంధం లేదు. కరెక్ట్ అనట్లేదు. ఆయన ఆలోచించినవే ఒక మానవతా దృక్పథంతో ఆలోచించుంటారు. అరే ఆమె నడిపించుకొని ఎందుకు, ఆమె పొట్టెందుకు కొట్టాలి, ఆమె మిస్టేక్ కాదు, అదే చెప్తున్నా నేను, ఆవిడ తప్పు లేదు అక్కడ. వీళ్ళందరూ హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పారని వీళ్ళు వెళ్ళకుండా ఉంటే ఆగిపోతే ఆమె బిజినెస్ ఆమె చేసుకుంటది కదా, ఆమె వండుకొచ్చింది అమ్మేసుకుంటది అంతే. అక్కడ అసలు ఎవరితో సంబంధం లేదు. ఐ డోంట్ నో వై యూఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్. అంటే ఆ ఇష్యూని అంత పెద్ద హైలైట్ ఎందుకు చేస్తారో నాకు ఇప్పుడు కూడా అర్థమవుతుంది. మొన్న జస్ట్ కొన్ని ఒక 1 పాయింట్ తో క్లోజ్ చేస్తాం. మొన్న నిరుద్యోగులు వచ్చేసి కుమార్ అంటే లిటరల్లీ కాల్ పట్టుకుని వచ్చేసి, మీరైతే ఈజీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అవుతున్నారు, ఈ ఉద్యోగాల సమస్యలు మీరు ఒక మాట్లాడండి అని చెప్పి తనని ఇబ్బంది పెట్టినారు. అంటే ఏదో విధంగా 2 వారాల నుంచి తన వార్తలు వస్తున్నారు. మరి ఉద్యోగాలు చేసిన నిరసన అది మీరు కరెక్ట్ అనుకుంటారా? నేను కరెక్ట్ అనుకోవట్లేదు. ఆవిడకి ఏం తెలుసు అంటే చదువుకోలేదు, షీఈ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఆమెకు తెలిసిందల్లా భోజనం వండి పెట్టడం అంతే, కడుపులు నింపాలి అనే ఇంటెన్షన్ తో వచ్చుంటారు ఆవిడ. ఎవరు ఏ బిజినెస్ చేసినా డబ్బులు లేకుండా ఎవరు చేయరు ఈ భూమి మీద, ప్రతి ఒక్కరు డబ్బుల కోసమే చేస్తారు. సో ఆవిడలాగే చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే మీరు హైలైట్ చేయడం వల్ల పక్కన పెట్టుకున్న వాళ్ళందరికి ఇబ్బంది అవుతుంది. అది ఐ డోంట్ నో, అది ఎందుకు అర్థం కావట్లేదు జనాలకి అని. అక్క ఇప్పుడు కుమార్ అంటే సబ్జెక్ట్ పక్కన పెడితే, ఇప్పుడు హైదరాబాద్ అంటే ఫుడ్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ ట్రెండింగ్ లో కుమారి అంటే ట్రెండింగ్ లో. దీని తోడు ఈ మా టీవీ ఈ టీవీ కాస్త ఆమె తీసుకొచ్చి ఈవెన్ ఇంక్లూడింగ్ సుమాక్క కూడా, సుమా కనకల గారు కూడా, నాట్ అక్క ఫర్ మీ, సుమా కనకల గారు కూడా దాని మీద స్పూప్ చేస్తూ చూడడం జరిగింది, బిగ్ బాస్ లాంటివి తీసుకురావడం జరిగింది. సో ఇది సొసైటీ మీద, సొసైటీ పక్కన పెడితే మీలాంటి ఫుడ్ రన్ చేసే రెస్టారెంట్స్ మీద ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుంది? మాకేం ఇంపాక్ట్ పడదే, మాకేం ఇంపాక్ట్ 1% కూడా లేదు. నాకెందుకు భయం?
నాకెందుకు పబ్లిక్ అంతా అటు పోతురు కదా, లెట్ ఇట్ గో, ఇట్స్ ఓకే. హైజీనిక్ తో సంబంధం లేదు, మాకు హైజీన్ తో సంబంధం, ఎవరో ఏదో చేశారని మేము చెయ్యం. వీ హ్యావ్ సమ్ ఎథిక్స్, వీ ఫాలో దాట్. మా సైడ్ నుంచి మేము ఎథిక్స్ ఫాలో అవుతున్నాం. సో అవతల వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలో వాళ్ళకి ఊహకు వదిలేస్తున్నాం. సింపుల్. ఓకే, ఇప్పుడు కుమారాన్ని పక్కన పెడితే, కుమారాన్ని ఫేమస్ కావడానికి కారణం ఈ 2 ఫోన్లు. కరెక్ట్. ఒక ఫోన్లోనేమో లైవ్ తీసుకొని పెట్టుకుంటూ, ఒకరేమో ఇన్స్టా స్నాప్చాట్ అని చెప్పేసి చేస్తున్నారు. కానీ ద టేస్ట్ ఆఫ్ ఎపిక్నెస్ మాత్రం ఇప్పుడు పాయింట్లోకి వస్తే, మిమ్మల్ని ఇంటర్ చేయడానికి కారణం ఎందుకు, ఇలాంటి ఫోన్ని మీరు తీసుకురాకూడదు, తీసుకొస్తే మాత్రం ఒకసారి బాక్స్ ఇస్తారా మహేష్, ఒకసారి నేను చూపిస్తాను అని, ఇలాంటి బాక్స్లో మీరు పెడితే ఫోన్లో ఇలా మనం తీసి ఈ ఫోన్ ఇంకోటి ఇట్లా పెట్టి ఈ ఫోన్ ఇట్లా క్లోజ్ చేస్తే ఇట్లా పక్కన పెడితే తిన్న తర్వాత తీసుకుంటే మీకు 10% 20% డిస్కౌంట్. అప్పుడు మీకు ఏం పబ్లిసిటీ వస్తుంది, మీరు సోషల్ మీడియాలో పాపులరేట్ అవుతారు, ఎక్కడ అసలు మీకు బలా పెట్టింది 1 month న్యూలీ బార్న్ బేబీ, ఇది పబ్లిసిటీ కావాలి కదా. రోహిత్, ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ పేరెంట్స్ తో రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళు కదా, తింటారు, ఫుడ్ బాగుంటుంది. అప్పుడు మనకు ఫోన్స్ లేవు, నేను వెళ్ళేదాన్ని, ఫోన్స్ లేవు, మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. అప్పుడు స్నాప్చాట్లు లేవు, ఇన్స్టాగ్రామ్లు లేవు. మనం ఇంటికి వెళ్ళి 10 మందికి చెప్తాం, అరే ఇక్కడ తిన్నారా ఫుడ్ చాలా బాగుంది అని, మీరు వెళ్ళండి అని చెప్తాం. అలాగే వస్తారు. అంటే మీరు పాతకాలంలో ఇంకా ఫాలో అవుతుంటారు. నేను ఫాలో అవుతాను, మేము ఫాలో అవుతాం. బలా ఇస్ ఆల్ అబౌట్ దాట్. అప్పుడు మీకు దందా కాదు, ఎంత నడిస్తే అంతే అవుతుంది. మాకు ఓవర్ పబ్లిసిటీ అక్కర్లేదు, మేము దానికోసం చేయట్లేదు ఇది. నేను అందుకే చెప్పాను, నేను ఇంట్లో కూర్చొని అదే చెప్పాను కదా, నేను హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఫర్ వాట్ వీ ఆర్. వీ వాంట్ టు చేంజ్ దిస్, వీ వాంట్ టు టేక్ అ స్టాండ్ ఫర్ వాట్ వీఆర్ డూయింగ్. ఫుడ్ ఈస్ నాట్ ఓన్లీ అ బిజినెస్, ఇట్స్ అన్ ఎమోషన్. అందరికీ ఇట్స్ అన్ ఎమోషన్. సో మేము ఎంత డెస్పరేట్గా దాన్ని వండుతామో, మా షెఫ్స్ ఎంత కష్టపడి చేస్తారో నాకు తెలుసు, బికాజ్ ఐమ్ స్టేయింగ్ హియర్. నాకు ఇంతకుముందు ఫుడ్ బిజినెస్ ఐడియా లేదు, బట్ ఈ 1 month నుంచి నేను కిచెన్లో ఉండి చూస్తాను వాళ్ళు ఏం చేస్తారు, ఎంత డెడికేషన్తో చేస్తారు. ఇట్స్ నాట్ ఈజీ. ఆవిడ కూడా అంతే డెడికేషన్తో చేస్తారు పాపం, బట్ ఇట్స్ గోయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. అక్క సింపుల్. నేను మళ్ళీ ఒక్క ప్రశ్న, ఇప్పుడు ఖండాలు దాటిపోతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ గూగుల్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లో ఇంకేదో ఉంటుంది. నేను మొన్న ఒక పోస్ట్ పెడితే దాదాపు ఒక 7 lakhs వ్యూస్, కామెంట్స్, ముక్కుమోహన్ తెలియని వాళ్ళు కూడా నన్ను కన్సల్ట్ చేసే పరిస్థితి అయింది. సో అలా ఫిలిం నగర్లో గల్లీలో రోడ్ నెంబర్ 72 రోడ్ నెంబర్ 75లో మూలకి కొత్తగా పడ్డ ద టేస్ట్ ఎపిక్నెస్ పబ్లిక్లో పోవాలంటే మౌత్ పబ్లిసిటీతో పాటు ఫోన్ పబ్లిసిటీ కూడా ఉండాలి. అంటే ఐ మీన్ సోషల్ మీడియా పబ్లిసిటీ కూడా ఉండాలి కదా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే మీరు ఒక మంత్లీ ఒక 40 to 45 to 50 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక 1 month 2 months 3 months తర్వాత అప్పుడు మీ పరిస్థితి ఏమైపోతుంది, మీ సాఫ్ట్వేర్ అమ్ముకోవాల్సి వస్తుంది. ఇన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. కరెక్ట్. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు ఇంకొక 10 మంది దగ్గరికి వెళ్ళండి, నా తర్వాత 10 మందిని అడగండి ఏంటి స్పెషల్ అంటే మా ఫుడ్ సూపర్ అని చెప్తారు. ఎవరు ఫుడ్ బాగాలేదని ఎవరు చెప్పడు, మేము బాగానే చేస్తున్నామని చెప్తారు. దీంట్లో మేజర్గా ఏంటంటే నో ఫోన్స్ ఎందుకు వద్దంటే, సగం ఈ ఇనిషియేటివ్ ఎందుకు వచ్చిందంటే, సగం సో అండ్ సో ఫుడ్ బ్లాగర్స్ది కానీ ఆ హైలైట్ చేసేది చూసే నాకు ఇది తట్టింది. ఎందుకు మనం పెట్టేది జెన్యూన్ ఫుడ్ అయినప్పుడు ఇంత పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాలి? దానికి వస్తారు, ప్రశాంతంగా తింటారు, దే స్పెండ్ టైం విత్ దేర్ ఫ్యామిలీ ఫర్ హోల్ 1 hour. మీరు ఎగ్నెస్టివ్ పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ బ్లాగర్స్ కి వాళ్ళ పుట్ట కొడుతున్నాడని అంత పెద్ద మాట మాట్లాడడం, కానీ ఇప్పుడు ఎవరైనా కానీ ఆ ఫోన్ చూసి అరే పలానా బలా కిచెన్ సుందర అని చెప్పి చూసే వస్తారు కదా అక్క. అయిపోయాక ఫోన్ తీసుకొని ఒక ఫోటో పెట్టుకోండి, బాగుంటే మీకు నచ్చితే. ఎందుకంటే ఆ గంట మీరు ఫుడ్ ఎంజాయ్ చేస్తారు, మేము వండింది మీరు ప్రశాంతంగా తింటారు. ఇప్పుడు ఒక చేతిలో ఫోన్ పట్టుకొని 4 కిలో పెట్టుకొని తినేసి ఉప్పు ఎక్కువైందిరా, కారం ఎక్కువైందిరా అని చెప్పేసి సింపుల్గా వెళ్ళిపోతారు. ఇట్స్ నాట్ దాట్. అది ఫుడ్ మీకు టేస్ట్, ఫ్లేవర్స్ అనే నోటికి తగలాలి. మీ దగ్గర 1-2 గంటలు ఫుడ్ తింటే 1-2 గంటలు ఫోన్ వాడద్దు, ఫుడ్డే తినాలి అంతే. మీరు మాట్లాడండి. టార్చర్ ఎందుకు అవుతుంది? ఇంతకు ముందు అలా తినేవాళ్ళం కదా, అది మీ ప్రాబ్లం కదా. బలాకి వస్తే అది చేయాలి అంతే. ఎమర్జెన్సీస్ ఉంటాయా? సింపుల్ గా చెప్తాను రోహిత్, నేను ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేశాక నన్ను ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చారు, అంటే పెద్ద అంకుల్ పెద్ద ఆంటీ వచ్చారు. ఆవిడ కూర్చుంటే ఆవిడకి నచ్చింది, ఆవిడ ఫోన్ పెట్టేశారు పక్కన. తర్వాత అంకుల్ అడిగారు నన్ను, ఎలా అమ్మా ఇలా ఫోన్లు ముట్టుకోవద్దంటే కష్టం కదమ్మా, ఇంట్లోంచి ఏమైనా ఫోన్ వస్తే, బయట నుంచి ఏమైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే ఎలా అమ్మా అని అడిగారు. సింపుల్ చెప్తాను, మీరు తిరుపతికి వెళ్తారు, 1 hour దర్శనం చేసుకుంటారు, మీరు ఫోన్స్ తీసుకెళ్తారా లోపలికి? ఇది కూడా దర్శనమే కదా, మీ కడిపే టెంపుల్.
లోపల లోపల మీ ఆకలిని తీర్చాలి కదా మీరు. మనకేం చెప్పేవాళ్ళు, మీ బాడీయే దేవాలయం, మరి దాని ఆకలిని కరెక్ట్ గా తీర్చకపోతే ఎలా? ఫోన్ పట్టుకుని ఏం తీసుకుంటారు? లేదు, ఐ ఫాలో ఎథిక్స్. అవును, మోటివేషన్ క్లాసెస్ రోజు ఫోన్లు చూస్తున్నాం కదా, వాటిలోంచి చెత్త తీసేసి మంచి చూస్తున్నాను, అంతే డిఫరెన్స్. మంచి వీడియోసే చూస్తున్నాను, అంతే, వెరీ సింపుల్. సి వాట్ ఎవర్ యూ షుడ్ డూ చాలా ఎథికల్ గా చేయాలి. నేను ఎథికల్ గానే చేస్తున్నాను, అంతే, వెరీ సింపుల్. మీరు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఇల్లాజికల్ గా ఏదనిపించినా మీరు నన్ను అడగండి, నేను ఆన్సర్ చెప్తాను. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక కాఫీ లాంచ్ కి వెళ్తారు, కాఫీ షాప్ కి పోతారు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్, నీలోఫర్ కానీ కాన్సు కానీ, ఇప్పుడు నా క్రీమ్ పీపుల్ అవేది అక్కడికి వెళ్ళి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని వాళ్ళు మాట్లాడుకుంటూ పని చేస్తారు, లేకపోతే సిట్ అవుట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు అక్కడికి వచ్చింది పీస్ ఆఫ్ మైండ్ మాట్లాడడానికి. కాఫీ షాప్ పోతున్నారంటే కాఫీ తాగడానికి కాదు, ఒక మంచి రెస్టారెంట్ పోతున్నారంటే రెస్టారెంట్ ఫుడ్ కోసం కాదు, వాళ్ళకి పీస్ఫుల్ మైండ్ ఉంటుంది, పీస్ఫుల్ గా మాట్లాడుకోవచ్చు అని అంటారు. కానీ మీరు ఇక్కడ మా దగ్గరకు రావుకండి, మా దగ్గరకు వస్తే తినే తినాలి లేకుంటే వద్దు అంటే బలాకి ఫ్యూచర్ ఉండదు కదా. మీ ఇంటెన్షన్ లో పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి? పీస్ ఆఫ్ మైండ్ అంటే ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవడం అన్నట్టు. సో దాంతో ఫోన్తో ఏం సంబంధం ఉంది మరి? మీరే ఆన్సర్ చెప్తున్నారు కదా, చెప్పండి. రైట్ అంటే ఐ మీన్ అర్థమైపోయింది కదా ఆన్సర్. పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి? ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం. దట్స్ వాట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఈ కాన్సెప్ట్ తో పోతే మీరు వర్కౌట్ అవుతారని ఆలోచన వచ్చినా అవుతుంది. పీపుల్ విల్ నో ఇట్ ఈస్ రియలైజ్. కాన్సెప్ట్ కోసం హోటల్ లాంచ్ చేశారా, రెస్టారెంట్ లాంచ్ చేశారా, లేకపోతే రెస్టారెంట్ వచ్చిన తర్వాత బలా రెస్టారెంట్ వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ మొదలైందా? హోటల్ స్టార్ట్ చేస్తున్నప్పుడే మేము డిసైడ్ అయ్యాం ఇలాంటిది ఒకటి తేవాలి. నడుస్తుంది నడవదు అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ థాట్ ఉండింది 50-50 అని. చాలా మంది అగేన్స్ట్ ఉండే, బట్ ఇట్స్ ఫైన్. అంటే ఏదో మాటల్లో పొద్దున్నేసి మన మోటివేషనల్ క్లాసెస్ చూసి పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి, మీరు ఫోన్లు వాడకండి అని మాటల్లో కాదు, యూ షుడ్ డూ ఇట్ ఇన్ యాక్షన్. దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ. ఐ థింక్ యు ఆర్ ద ఓన్లీ వన్ ఇన్ ఫ్రమ్ అవర్ ఇండియా అనుకుంటాను. బలా కిచెన్స్ ఓన్లీ ద యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకు పోతుంది. ఫోన్లు ఉంటే మా దగ్గర రెస్టారెంట్ రావద్దంట. యూనిక్ గా పోవట్లేదు, ఎథికల్ గా పోతున్నాం. యూనిక్ గా ఎథికల్ గా డిఫరెన్సెస్ ఏంటంటే, యూనిక్ గా అంటే అందరిలో మేము స్పెషల్ గా కనిపించాలని, ఎథికల్ గా అంటే నేను చదువుకున్నది నేను విన్నది ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవడం. ఓకే, వెరీ సింపుల్. నాకేదో అందరిలో అవుట్ స్టాండింగ్ గా ఉండాలని కాదు నేను చేసింది. ఇప్పుడు నేను మీకు ఓకే అని అనేది కూడా అందుకే మీరు వస్తానంటే లేదక్క. నేను సింపుల్ 2 things. నాకు అడ్మైర్ అయిన థింగ్ ఏంటిదంటే కుమార్ అంటే మీద కోపం కాదు. ఐ నో మీడియా మీద ఎలక్ట్రానిక్ మీద యూట్యూబర్ మీద. సరే యూట్యూబర్ అంటే 4 వ్యూస్ రావాలని చేసుకునే దాన్ని చూసి ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆ విధంగా స్పందించడము, అక్కడ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల అంబులెన్స్ వేయకపోవడము, పక్కన నాకు ఆంటీ వీడియో నేను చూశాను, అది మీకు కూడా నేను ప్లే చేస్తాను. నేను ఎంత ఇబ్బంది అవుతుంటది అక్క, ఎంత ఇబ్బంది అవుతుంటది. సో యాజ్ ఎన్ ఎథికల్ రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ మీరు ఇది అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సంబంధం లేనక్క, నేను ఏదో నా పొలిటికల్ ఇంటర్వ్యూస్ నేను చేసుకుంటాను. నేను మీరు రాగానే షాక్ అయ్యాను. నేను పొలిటికల్ ఇంటర్వ్యూ చేసే రోహిత్ ఏంటి సడన్ గా ఇట్లా వచ్చింది అంటే నాకు ఇప్పుడు సి అక్క, నా పొలిటికల్ ఇంట్రెస్ట్ తో నేను బిజీ ఉండే. యాజ్ ఆఫ్ నౌ ఎంపీ ఎలక్షన్స్ ఉండే, పక్కన ఆంధ్ర ఎలక్షన్స్ లో ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి నా మనసు ఎందుకు ఈ బలా కిచెన్స్ వైపు వచ్చింది, ఎందుకు బలా రెస్టారెంట్ సంబంధించిన కావ్యమ్మని ఎందుకు నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ద ఓన్లీ రీజన్ ఏంటంటే తప్పు కుమార్ ఆంటీదా, లేకపోతే ఈ యూట్యూబర్స్ దా, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళదా? అందరిది ఉంటుంది రోహిత్, నీ డే అందరిది ఉంటుంది. ఎవరిని ఒక్కరిని బ్లేమ్ చేయడానికి ఉండదు దాంట్లో. ప్రతి ఒక్కరిది తప్పు. మీ పక్క రెస్టారెంట్స్ అందరికి దడ పుట్టించేసిందట బయట చెప్తారు, ఏమంటారు? నాకైతే లేదు. ఏ రెస్టారెంట్ కి భయంగా ఉందో నాకు తెలియదు, బట్ నాకైతే లేదు. నేను మొన్న కూడా ఒకటి ఇంటర్వ్యూ చూసాను. 250 రూపీస్ అంటే ఒక ఆటో డ్రైవర్ 250 రూపీస్ పెట్టి మేము ఇక్కడ ఒక మీల్స్ తినాలి, మేము రోజుకి 600 సంపాదించుకుంటాం, 250 పెట్టి తినాలి, మాతో అవుతుందా అని అన్నాడు. ఆన్సర్ అక్కడే వచ్చేసింది రోహిత్, వెరీ సింపుల్. ఆ ఆటో డ్రైవర్ మా దగ్గరికి రారు, అలా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మరి అలాంటప్పుడు ఎందుకు హైలైట్ చేస్తున్నారు? గవర్నమెంట్ 2 రూపాయల భోజనం అని చెప్పేసి 2 రూపాయలు 5 రూపీస్ భోజనం అని పెడుతున్నారు. అవును, పరిస్థితి ఏందక్క? అదే అంటున్నా నేను. మీరు అనవసరంగా హైలైట్ చేసి ఇవన్నిటిని స్టాప్ చేసేస్తున్నారు. పేదోళ్ళకి యూజ్ అయ్యే ఏది యూజ్ అవ్వదు, అది అర్థం కావట్లేదు. ఎంతమంది పేదోళ్ళు లేరు, అవి హైలైట్ చేయలేరా? 5 రూపీస్కి భోజనం పెట్టడం అంటే ఎంత గ్రేట్ అది. మరి ఎందుకు అవన్నీ హైలైట్ చేయరు? ఎందుకు అసలు ఇదే కాన్సెప్ట్ ఇదే గోలలో పడిపోయినా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు తెలిసి దీంతో పెద్ద రెవల్యూషన్స్ రేపు రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని నేను రిటర్న్ దాడి చేస్తానక్క, మీరు ఎట్లా
ఎందుకంటే మీరు క్వశ్చన్ చేస్తున్నారు, క్వశ్చన్ యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. ఏం దాడి ఉంటుంది, ఏం చేస్తారు? క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఆన్సర్ చెప్తా. మీ క్వశ్చన్ ఉంటే మళ్ళీ అడగండి, నాకు ఏం కౌంటర్ చేయాలో నాకు తెలుసు కదా, బికాస్ ఐ నో వాట్ ఈస్ ద ప్రాక్టికాలిటీ. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు, ఫుడ్ బ్లాగర్స్ వల్ల కొంతమంది ఫుడీస్ కి కనెక్ట్ అవుతారు. మరి బలాకి కనెక్ట్ కావాలి అంటే వస్తారు. ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్పాను కదా, నాకు ఇది చాలు. బికాస్ 10 మంది వచ్చి ప్రశాంతంగా తిన్నా నాకు అదే హ్యాపీనెస్. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. బట్ ఐ నో దిస్ కాన్సెప్ట్ విల్ రీచ్ పీపుల్, బికాస్ లోపల అందరికి అదే ఉంటుంది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు, అబ్బా మా ఆయన నాతో మాట్లాడితే బాగుండని ప్రతి వైఫ్ అనుకుంటుంది. ఇక్కడికి వస్తే అది జరుగుతుంది, నిజంగానే జరుగుతుంది. పిల్లలకి ఫోన్స్ ఇవ్వక్కర్లేదు, హ్యాపీగా కూర్చొని తినండి, టాక్ విత్ యువర్ కిడ్స్. 2 hours కూర్చోండి, 3 hours కూర్చోండి, మాకు ప్రాబ్లం లేదు. బట్ డోంట్ యూజ్ యువర్ ఫోన్స్. దట్ ఈస్ ఫర్ యువర్ గుడ్ ఓన్లీ. మీ మంచి కోసమే చెప్తున్నాను నేను. ఈజ్ ఇట్ రియల్లీ వర్కౌట్ ఇన్ ఫైనాన్షియల్? బికాస్ ఎథిక్స్ మీరు అనుకుంటూ మీరు పోతున్నారు, తర్వాత 1 month 2 months టైం పడుతుందేమో, 2 months పడుతుందేమో, బట్ 3 months. బట్ 3 months కైనా పీపుల్ విల్ అండర్స్టాండ్ ఏం చెప్తున్నాను నేను అని. వాళ్ళకి అట్లీస్ట్ దిల్ థింక్ ఇన్ దేర్ మైండ్, ఓకే వాట్ ఎవర్ షీ సేయింగ్ ఇస్ కరెక్ట్ కదా, ఊరికే మాటల్లో కాకుండా వీళ్ళు ఇంప్లిమెంట్ దట్ కదా అనే ఆలోచన వచ్చినా ఐఎమ్ హ్యాపీ. ఫుడ్ అంటే హైదరాబాద్ మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందంటే, ఫుడ్ అంటే దే నాట్ ఎంజాయింగ్ ద ఫుడ్ అక్క, దే ఆర్ ఎంజాయింగ్ ద అంబియన్స్, ఫోటోగ్రఫీ అంతే, ఇదే దీని మీదే ఉంది. ఒక్కొక్క థీమ్ పోతారు. ఇప్పుడు సైమా అంటే ఒక సైమా సంబంధించిన థీమ్ తో పోతుంటారు. నీలఫోర్ అంటే చాయ్, ఒకటి మస్కబ్ అనే దాంతో పోతుంటారు. సో బలాకు వచ్చేసరికి ఓన్లీ దిస్ ఎథిక్ వాల్యూస్ తోటి ఫుడ్ అలాగే, ఫుడ్ కూడా బలాలాగే ఉంటుంది, పేరు లాగే ఉంటుంది. ఫుడ్ కూడా ఫుడ్ కన్నా ఎక్కువ మీరు ఎథిక్స్ మాట్లాడుతుంటే లేదు, ఫుడ్ కూడా కాన్సెప్ట్ ఎంత బాగుందో ఫుడ్ అంతకంటే బాగుంటుంది. బట్ జనరల్ గా ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మా దగ్గర ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అంటే మీరు ఏమంటారు? అందరు చెప్తారు, ఈమె కూడా చెప్తుంది, పెద్ద గొప్పే ఉంది దీంట్లో అని అనుకుంటారు. అందుకే నేను ఫుడ్ గురించి తక్కువ చెప్పాను, ఎథికల్ గా కొంచెం ఎక్కువ మాట్లాడాను. పర్లేదు, ఐ హావ్ స్ట్రాంగ్ బ్యాక్ బోన్స్, పర్లేదు. స్పీడ్ పోతుంటే స్పీడ్ బ్రేకర్స్ లాగా అటు వస్తుంటాయి. ఎందుకంటే పర్లేదు, నేను హ్యాండిల్ చేస్తాను. ఎందుకంటే మీరు ఫుడ్ ఇండస్ట్రీలో ఉండి ఫుడ్ సంబంధించిన దానికే మీరు ఐ మీన్ వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్, కానీ మీరు మాట్లాడేది వాస్తవం. నేను అగెయిన్స్ట్ ఎవరికి కాదు, అందరూ బిజినెస్ చేసుకోవడానికే వచ్చారు. నేను అగెయిన్స్ట్ ఎవరికి కాదు, బట్ అంటే అంత చేయక్కర్లేదు. చాలా మంది చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్లీజ్ అది గుర్తుపెట్టుకొని ఆలోచించి వాట్ ఎవర్ యూ డూ, థింక్ ప్రాక్టికలీ అండ్ ఎథికలీ అండ్ డూ సంథింగ్, అంతే. సో ఫైనల్ గా ఎలాంటి ఫుడ్ సంబంధించిన అనుభవం లేదు. ఫుడ్ ఇండస్ట్రీ ఏదో మీ దృష్టిలో ఫుడ్ అంటే వారానికి ఒక ఫ్యామిలీతో వెళ్ళాలి, తినేసి రావాలి అనే ఆలోచనతో ఉన్న కావ్య గారు బలా అనేది ఒక రెస్టారెంట్, నెక్స్ట్ లెవెల్ రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఇట్లాంటి ఎథిక్స్, ఫోన్స్ లేకుండా ఫుడ్ తింటే ఒక 1 hour 2 hours ఒక 20% డిస్కౌంట్ ఇస్తామని అంటున్నారు. కాబట్టి మీ సస్టైనబిలిటీ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? ఉంటుంది, బికాస్ ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. కానీ ఇప్పుడు నేను ఉన్నప్పటి నుంచే మేము ఆల్మోస్ట్ 3 times చేంజ్ చేసాం వెండర్స్ని, బికాస్ ఆ క్వాలిటీ నచ్చక. అంటే అర్థం చేసుకోండి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఇన్ ఎనీథింగ్ వాట్ వీ టేక్. వెజిటేబుల్స్ కానీ లేకపోతే మీట్ కానీ ఇప్పుడు 3-4 మార్చాం, బికాస్ ఆ క్వాలిటీ నచ్చక. సో అంతే క్వాలిటీగా ఫుడ్ ఇస్తాం, అది 200% గ్యారంటీ. అది ఎంజాయ్ చేయాలంటే మేము చెప్పింది పాటిస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ రెస్టారెంట్ నీడ్ ఆల్కహాల్ మస్ట్. ఎవ్రీ రెస్టారెంట్ నీడ్ ఆల్కహాల్. కరెక్ట్. ఇప్పుడు ఫేమస్ మళ్ళీ నేను దీనిలో ప్రస్తావించాను, ప్రతి 5 కుటుంబంలో ఏదో ఒక కుటుంబం ఆ రెస్టారెంట్కి వెళ్తుంటుంది. మీకు అందరూ కూడా అర్థమైంది. ఆ రెస్టారెంట్ లో కంపల్సరీ ఆల్కహాల్ తో పాటు ఫుడ్ ఎంజాయ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తారు, లంచ్ చేస్తారు, డిన్నర్ చేస్తారు, పక్క ఆల్కహాల్ కూడా. అంటే కలిసి ఇక్కడ ఒక ఫ్యామిలీ కూర్చుంటది, తింటుంటారు, ఆ పక్క ఫ్యామిలీగా తాగుతుంటారు. కరెక్ట్. సో అలాంటి సొసైటీలో అలాంటి ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు మీరు ఆల్కహాల్ కూడా లేకుండా ధైర్యం చేస్తున్నారు. నేను ఫుడ్ ఎంజాయ్ చేయమంటున్నా, నాకు మిగతా వాటితో సంబంధం లేదు. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు అవుట్ సైడ్. బలాకి వస్తే తినాలి, అబ్బా ఫుడ్ బలా అనాలి. దట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. బలాకి వస్తే ఫుడ్ బలా అనాలి, తినేసి ఆ సౌండ్ మేము వినాలి. మేము అంత మంచి ఫుడ్ ఇస్తాం, అది మా గ్యారంటీ. మీరు ఆ ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే మేము చెప్పింది చేయాలి. అంటే ఫోన్స్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే మీరు ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు, బయటికి 10 మందికి చెప్తారు. దట్ ఈస్ వాట్ వి వాంటెడ్. సో ఫైనల్ గా మీకు ఏ ప్రమోషన్ యాంగిల్స్ అవసరం లేదు, చాలు. ఇప్పుడు చెప్తున్నాను కదా, వద్దని ఏమనం. వాళ్ళు వచ్చేది ఎందుకు అని అంటే వాళ్ళ కాన్సెప్ట్ ని దే హ్యావ్ టు టేక్ ఇన్ టు పీపుల్. ఓకే అంటే ఇంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నారు, మనం హాయిగా ఇలా కింద కూర్చొని తినేవాళ్ళం ఇంతకు ముందు. అలా మంచిగా కింద కూర్చోండి, ఫోన్ పక్కకు పడేయండి, మీ వాళ్ళతో మాట్లాడుకుంటూ తినండి. ఎక్కడైనా ట్రై అండ్ డూ దాట్. మాటలో కాదు, చేతల్లో ఉండాలి అది.
ఒకసారి ప్రయత్నం నేను చేస్తాను. ట్రై చేయండి, మీకు సూపర్ గా నచ్చుతుంది. ఇప్పుడు కామన్ గా ఎవరి చేతిలో అయినా ఒక ఫోన్ కదా, 2 ఫోన్లు ఉంటాయి. నాకు రైట్ లెఫ్ట్, ఈ ఫోన్ బిజీ ఆ ఫోన్ బిజీ, 5 నిమిషాలు ఉండలేనాక. ఇఫ్ యూ ఆస్క్ సమ్ క్వశ్చన్ డైరెక్ట్లీ టు మీ వితౌట్ ఏది లేకుండా ఉండగలుగుతావా అంటే నేను ఫోన్ లేకుండా ఉండగలను. ఎందుకంటే నేను ప్రతి అప్డేట్ ప్రతిదీ నేను ఫోన్, వితౌట్ ఫోన్ నథింగ్. రాత్రి 3 గంటలకు ఫోన్ తోనే పడుకుంటా, మన పొద్దున ఫోన్ తోనే, అల్లరంతో కాదు, అప్డేట్ కోసం లేస్తాను. సో ఇలాంటి వరల్డ్ లో ఇలాంటి అంటే ప్రతి మనిషి ఫోన్ కి కనెక్ట్ అయ్యే దాంట్లో మీరు దాన్ని ఎదురుగా వెళ్తున్నారు, రివర్స్ ర్యాండమ్ గా వెళ్తున్నారు మీరు. నేను చదువుకున్నాను, జనరేషన్తో వి షుడ్ చేంజ్. నేను అదే చెప్తూ ఉంటా, ఇప్పుడు చేంజ్ అవ్వాలి, బట్ కొన్ని విషయాలు వి షుడ్ ఫాలో, చెప్పినవి కొన్ని ఫాలో అవ్వాలి. దాంట్లో మేజర్ థింగ్ ఏంటంటే గ్యాడ్జెట్స్. అంటే అంత అక్కర్లేదు బేసిక్. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నాను కదా, నేను నా పిల్లలకు కూడా ఇచ్చేదాన్ని, బట్ మెల్లిమెల్లిగా ఐఎమ్ స్టాపింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రమ్ అ మంత్ మొత్తం ఆపేశాను. నో టీవీ, నో ఫోన్, నాతో మాట్లాడండి, ఏమైనా నాతో మాట్లాడండి, ఫుడ్ మాట్లాడుకోండి అంతే. మీ పిల్లలతో మాట్లాడండి 1 గంట, యుల్ నో వాట్ దే ఆర్ ఫీలింగ్. ఎప్పుడైనా ఇంట్లో ఒక 10 నిమిషాలు మాట్లాడతారా? నాన్న ఈరోజు ఇదైంది అదైంది అని చెప్తారా ఎవరైనా? అసలు వాళ్ళ ఫోన్లో ఉంటారు, మమ్మీ ఏమో వచ్చి నువ్వు నాన్నని డిస్టర్బ్ చేయకంటది, ఇదే జరుగుతుంది ఇంట్లో. సో ఇక్కడికి వస్తే అది ఉండదు. ఎలా అయినా 1 hour పడుతుంది ఫుడ్ తినడానికి. ప్రశాంతంగా మాట్లాడుకోండి. బేసిక్లీ సో లెట్స్ క్లోజ్ దిస్ ఇంటర్వ్యూ. yes, కుమారి అంటే ఫేమస్ అవడానికి కారణమే ఫోన్, సోషల్ మీడియా. ఈ ఫోన్ తోటే కుమారి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. కానీ బలా కిచెన్స్ కానీ బలా రెస్టారెంట్ కానీ మాకు ఫోన్తో అవసరం లేదు, మా దగ్గర ఫుడ్ తింటే బలా అనిపోవాలి. కరెక్ట్. ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మీకు కుమారి ఆంటీ తెలుసు. ఒకప్పుడు ప్యారడైజ్ పెట్టినప్పుడు ఎలా తెలిసింది అందరికి? ఎలా తెలిసింది? అప్పుడైతే ఫోన్స్ లేవు. ఫుడ్ బాగుందని ఒక్కొక్కరికి చెప్పి వాళ్ళు ఇన్ని చైన్స్ ఓపెన్ చేశారు, బికాస్ వాళ్ళు ఫుడ్ బాగా చేశారు. ఇప్పుడు మేము కూడా అంతే, మేము ఫుడ్ బాగా చేస్తాం, తినండి, వావ్ ఇది నిజంగానే భలా అనుకొని వెళ్ళండి. 10 మందికి చెప్పండి, 20 మందికి చెప్పండి, వాళ్ళు వస్తారు. దిల్ సీ, దిల్ ఎంజాయ్ ద కాన్సెప్ట్. వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ మాకు 1 month నుంచి రిపీటెడ్గా వస్తున్నారు, బికాస్ దే ఆర్ లవింగ్ టు స్పెండ్ ద టైమ్. మీకు ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు కుమార్ ఆంటీ గార్డెన్ ఇంకెక్కడో అట్లా రోడ్ సైడ్ ఫుడ్ తిన్నారా మీరు? ఎప్పుడు? నేను తినను. నేను ఇంట్లో వంట చేసుకుంటాను. ఇప్పుడు బలాకి వచ్చినప్పటి బలాలో తింటున్నాను, బికాస్ ఇక్కడ మేము ఫుడ్ కలర్స్ వాడం. నేను ఇంట్లో ఎలా చేస్తానో ఇక్కడ కూడా అలాగే చేస్తారు. నేను రోజు వెళ్ళి చూస్తాను కదా, నాకు తెలుసు. నో ఫుడ్ కలర్స్, అంతే హైజీనిక్గా చేస్తారు. క్యాప్స్ పెట్టుకుంటారు, గ్లౌసెస్ వేసుకుంటారు. వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు కూడా గ్లౌసెస్ వేసుకొని కట్ చేస్తారు. దట్స్ మ్యాండేటరీ. సో నేను ఇంట్లో ఫుడ్ తింటా, లేకపోతే ఇక్కడ తింటా, అంతే. నేను బయట తినను. ప్రైజెస్ 2 లీవర్లకి 1000 రూపాయలు అట్లా ఏమన్నా ఎన్నైనా చెప్తారు, మనం వినాలి అంతే. అలాంటివి డోంట్ టేక్ ఇట్ ఇన్ యువర్ హెడ్. అంటే ప్రైజెస్ ఏమన్నా చూస్తే అది అక్కడ ఫేమస్ చేయడానికి ఏముంది రోహిత్? నాకు అసలు నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు 2 రూపాయలు 1000 రూపాయలు అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏమొచ్చేది ఉంది నాకు? అంటే డీజే సాంగ్స్ వస్తున్నాయి కదా, అది అసలు యాక్చువల్గా వర్డ్ వాడకూడదని అప్పటి నుంచి అనుకుంటున్నా. దాన్ని పిచ్చి అంటారు. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి, అది ఇక్కడ ఉండాల్సిన బ్యాచ్ కాదు ఇదంతా. అప్పటి నుంచి కంట్రోల్ చేసుకుని అనకూడదని. బట్ అంటే ఇంత హైప్. ఇప్పుడు మీరే ఇంతసేపు నన్ను ఆవిడ గురించి అడిగారంటే ఏముందని అడుగుతున్నారు? అంటే ఒక అంటే ఒక కుమార్ ఆంటీ వల్ల మిగతా ఫుడ్ ఇండస్ట్రీ డ్యామేజ్ అవుతుందేమో, చేయబట్టి అని. పెద్ద రెస్టారెంట్ల గురించి బాధపడడం వదిలేస్తే, పాపం మామిడి పక్కనున్న చిన్న చిన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది అసలు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నాకు నిజంగా బాధ వేస్తుంది కొన్నిసార్లు. వాళ్ళు పాపం అంతే వండుకొని వస్తారు కదా, ఈవినింగ్ అయ్యేసరికి అది సేల్ అవ్వదు, ఇంటికి వెళ్ళి పడేయాలి. ఇమాజిన్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎన్నిసార్లు ఏడ్చుంటారు ఇంటికి వెళ్ళి. కరెక్ట్. ఇప్పుడు ఈ ఫుడ్ తినే కాడ వీళ్ళు కూడా ఇటు వచ్చేస్తే వాళ్ళు అసలు వాళ్ళ ఇంటి మొత్తం అవే క్యాన్లలో తెస్తారు కదా, పాపం తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి పడేయాలా? మీరు హైలైట్ చేయడం వల్ల ఎంతమందికి ఇబ్బంది అవుతుంది తెలుసా? మీకు అర్థం కావట్లేదు అది. ఎంతసేపు కుమారి ఆంటీ అనేది ఒక జపం అయిపోయింది. ఒకసారి ఆలోచించండి, ఎంతమంది పడేస్తుండొచ్చు ఇంటికి వెళ్ళక ఫుడ్. అదే చెప్తున్నా నేను, ఎథికల్గా ఆలోచించడం మానేసి అందరికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. సో ఫైనల్ సో బలా గురించి, మీ రెస్టారెంట్ గురించి యాక్చువల్లీ మా దగ్గర కొన్ని స్పెషల్స్ ఉన్నాయి. సో అంటే పేర్లు చెప్పమంటే చెప్తాను. అంటే పులావ్స్ కానీ, లేకపోతే డెజర్ట్స్ కానీ, సూప్స్ కానీ. అంటే బేసిక్ ఏంటంటే కొంచెం మటన్తో ఎక్కువ వెళ్తాము, బికాజ్ మంచిది, బోన్స్ సూప్ అలాంటివన్నీ మంచిది కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ దాట్. ఫుడ్ కలర్స్ వాడం, నా గ్యారంటీ అది. మేము వాడాం ఫుడ్ కలర్స్, ఏమి లేదు. యూ కెన్ గో అండ్ చెక్ ఇఫ్ యూ వాంట్. ఓపెన్గా చెప్పేస్తున్నాను, మీకు ఏమైనా కనపడితే నాకు చెప్పండి. మాకు ఫుడ్ లైసెన్స్, ఫుడ్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. ఊరికే ఇవ్వరు అవన్నీ లేకపోతేనే ఇస్తారు. యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఎంత హైజీనిక్గా ఉంటుంది లోపల అనేది.
ఫుడ్ అయితే ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. అనుభవం లేని దందా, అనుభవం లేని హోటల్ ఇండస్ట్రీ, కాంపిటేటివ్ వరల్డ్ ఉన్న ఫుడ్ ఇండస్ట్రీలో చాలా చేసేసి చదివేసి వచ్చాం. ఎదురు వెళ్తున్నారు మీరు. పర్లేదు, ఇట్స్ ఫైన్. అన్ని ప్రొఫెషన్స్ లో ఉంటాయి. ఇంత మందిలో రోహిత్ ఒక్కడే ఎందుకు స్పెషల్ అంటే అవన్నీ దాటుకొనే వచ్చుంటారు కదా. మీ మాటకారే అక్క, మీ వాయిస్ షర్మిల అక్కలాగా ఉంది. థ్యాంక్ యూ. అక్కడ తను ఫేమస్, ఇక్కడ మీరు ఫేమస్. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ లాస్ట్ కి ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్, కొంచెం రోడ్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. రోడ్ నెంబర్ 76 బాటా షోరూమ్ ఉంటుంది కదా, బాటా షోరూమ్ లేన్ లోనే 3rd బిల్డింగ్ ఇది. ఓకే, కిందనే ఆపోజిట్ టు కాన్సు. ఓకే, ఆపోజిట్. మీకు యాక్చువల్ గూగుల్లో సెర్చ్ చేసినా మీకు దొరికేస్తుంది భళా అని. మరి గూగుల్ ఎందుకు పెట్టారు? అది కూడా తీశారా అదక్క? ఏది గూగుల్? మరి ఎలా వస్తారు? అది లేకుండా ఎవరు రావట్లేదు కదా. ఇంతకు ముందేమో రోడ్ మీద వెళ్ళేటప్పుడు అన్న బలా ఎక్కడ అని అడుగుతూ వెళ్తే అలా 100 మందికి తెలిసేది అక్కడ రెస్టారెంట్ ఉందని. ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది? ఎంతసేపు ఫోన్లు పట్టుకొని రెస్టారెంట్ ఎక్కడ ఉందని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాం. మరి మేము ఇంతకు ముందు షిరిడీకి వెళ్ళాలంటే రోడ్ మీద అందరిని అడుగుతూ వెళ్ళే వాళ్ళం రూట్ ఎక్కడ అని. ఇప్పుడు అలా ఎక్కడుంది? కానీ కుమార్ ఆంటీకి మాత్రము అవసరం లేదు, రూట్ తెలిసిపోయింది. మీరు కుమార్ ఆంటీ ఫ్యానా? నో వే, నేను అసలు అట్లా కాదు. కానీ నాకు కుమార్ ఆంటీ అనేది ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు అంటే పక్కన రెస్టారెంట్స్ కాదా అంటే పక్కన ఫుడ్ ఆంటీ, పక్కన ఆంటీ కూడా చాలా మంది అమ్ముతుంటారు. వాళ్ళ పుట్టను కొడుతున్నారు అనే బాధతోటే ఆవేశంతో నేను మీ దగ్గర రావడం జరిగింది తప్ప నేను ఆంటీ ఫేమస్ కాదు. ముఖ్యంగా సారీ టు సే దిస్, ఇలాంటి సోషల్ మీడియాలో నేను ఒకటి ఉండడం అనేది నాకు కూడా బాధకరం అనిపిస్తుంది. సేమ్ ఇప్పుడు మీకు కూడా లాస్ట్ లో ఒక సజెషన్ ఇస్తాను. నేను ఎలా ఎదురు వెళ్తున్నానో మీరు కూడా అందరికి ఎదురు వెళ్తున్నారు. సో మీరు కూడా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అంటే ఒకటి ఇప్పుడు ఆంటీ మొన్న ఒక మా ఆంటీ మాట్లాడుతూ మమ్మల్ని ఫేమస్ ఎందుకు చేస్తున్నారు, మీ డ్యూటీ మీరు చేసుకోవచ్చు కదా అంటే మా డ్యూటీ ఇదే అన్నది. మన డ్యూటీ అంటే ఎక్కడో అత్యాచారాలు జరుగుతుంటాయి, ఎక్కడో ఫుడ్ మీద పాయిజన్ అవుతుంటది, చాలా మంది ఆ ఫుడ్ తో అస్వస్థం చాలా మంది చనిపోయి ఉంటారు. మరి దాని మీద ఎందుకు ఫోకస్ చేయదు సోషల్ మీడియా కంటే బుద్ధి లేదు. ఎలక్ట్రానిక్ ఏమైపోయింది, మేకప్ వేసుకొని వచ్చి 2 మాటలు చెప్తే కథం, వ్యూస్ కావాలి, లైకులు కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి. అంతగా దిగజారిపోతున్నారు. మంచి వీడియోలు చూడట్లేదు అనేది వీళ్ళ పాయింట్. బట్ ఒకటికి 10 సార్లు చెప్తే చూస్తారు. ఏం చేస్తారు చూడక? ఈ వీడియోలు ఆపేసి వేరే చేయండి, ఆటోమేటిక్ గా చూస్తారు. అందుకే కాబట్టి నేను ఎలాంటి ఫోన్ యూజ్ చేయకుండా ఫేమస్ అవుతామన్న కావ్య గారి దగ్గరికి వచ్చింది. నేను ఫేమస్ అవ్వాలనుకోవట్లేదు, మార్చాలనుకుంటున్నాను కొంతమందినైనా పాసిబుల్ గా. సూపర్, థ్యాంక్ యూ రోహిత్, థ్యాంక్ యూ.